ఏజీవీఆర్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న మీ అందరికీ నమస్కారం అండి. మేము అనుకున్నట్టుగానే మా ఛానల్లో అనేక షార్ట్ ఫిల్మ్స్ నిర్మాణానికి సహకరించిన మా నిర్మాత శ్రీమతి ఆదిపూడి గాయత్రి గారు నిన్న గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా కలెక్టర్ ఆఫీస్లోకి వెళ్ళి రిటర్నింగ్ ఆఫీసర్ గారి ముందు తమ నామినేషను ఫైల్ చేశారనమాట. ఈ ఎలక్షన్ ఆఫీసర్స్ కూడా చాలా కోఆపరేట్ చేశారటండి. నిజంగా ముఖ్యంగా రిటర్నింగ్ ఆఫీసర్ గారు ఓతు తీసుకునేటప్పుడు కానీ తర్వాత ఏదన్నా వాళ్ళ సహాయకులు కానీ ఈ నామినేషను ప్రక్రియలో పూర్తిగా సహకరించారట. వారందరికీ కూడా మా నిర్మాత గారు అంటే ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థి శ్రీమతి ఆదిపూడి గాయత్రి గారు మా ఛానల్ ద్వారా ధన్యవాదాలు తెలియజేయమన్నారు. ఇక ఈ స్క్రూటినీ తర్వాత మరి సింబలు ఇచ్చిన తర్వాత అంటే ఇది ఆవిడ మొదటిసారిగా నామినేషన్ వేయటం కాబట్టి ఇంకా ఆవిడ కొంచెం డౌట్గానే ఉన్నారండి, స్క్రూటినీలో సక్సెస్ అవుతుందా కాదా అన్నది. అంటే ఇక అందులో చాలా కాలమ్స్ ఉన్నాయండి, అఫిడవిట్, నామినేషను, అనేక విషయాల్లో సాంకేతిక లోపాల వల్ల కూడా ఒకవేళ రిజెక్ట్ కావచ్చు ఏమో అని ఆవిడ ఇంకా మీడియా ముందుకు రాలేదు. ఒకసారి నామినేషన్ కనుక వ్యాలిడ్ అయ్యి రిటర్నింగ్ ఆఫీసర్ గారి నుంచి సింబల్ వచ్చిన తర్వాత ఆవిడ మళ్ళీ మా ఛానల్కి వచ్చి ఇంటర్వ్యూ ఇస్తా అన్నారు. నిజంగా ఇది భారతదేశ రాజ్యాంగ విధానానికి హెడ్స్ ఆఫ్ అండి. అంటే ఒక సామాన్య మానవుడు, సామాన్య గృహిణి కూడా దేశ రాజకీయాల్లో తనకంటూ ఒక స్థానాన్ని నిలుపుకోవటానికి అవకాశం ఇచ్చారనమాట. ఇది ఇందులో ఏంటంటే మనలో ఉన్న నాయకత్వ లక్షణాలు బయటకు వస్తాయన్నమాట. మీరు కూడా ప్రయత్నించవచ్చు. భారత రాజ్యాంగం మనకు చాలా అవకాశాలు కల్పించింది అనమాట. విద్యా ఉపాధి అవకాశాలు కల్పించినట్టే ఈ కుల, మత, ప్రాంత, లింగ భేదాలు లేకుండా ఒక వయస్సు పరిమితిగా దాటితే మరి వాళ్ళకి వాళ్ళ యొక్క నాయకత్వ లక్షణాలు నిరూపించుకోవటానికి, అట్లాగే దేశ రాజకీయాల్లో, దేశ అభివృద్ధిలో తమ యొక్క పాత్ర పోషించడానికి భారత రాజ్యాంగం ఇటువంటి అవకాశాలు ఇచ్చిందనమాట. ఉపయోగించుకోండి. మీరు ఏదన్నా రాజకీయ పార్టీ దగ్గరికి వెళ్తే వాళ్ళ యొక్క బీఫామ్ ఇవ్వడానికి మిమ్మల్ని అధిక మొత్తంలో అడుగుతున్నారని వింటున్నాము, న్యూస్ వస్తున్నాయి. అలా కాకుండా మీరు కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసుకుంటే మీ యొక్క నాయకత్వ లక్షణాలు మరింత మెరుగవుతాయి అన్నమాట. ఎందుకంటే ప్రజల్లోకి వెళ్తే కానీ మన యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ మొదలైనవి డెవలప్ కావాలన్నమాట. కాబట్టి మీరు కూడా మీలో కనుక నాయకత్వ లక్షణాలు ఉంటే ఏ పార్టీని అప్రోచ్ కాకుండా మీ అంతటి మీరే స్వతంత్రంగా నామినేషన్ వేసుకోవడానికి భారత రాజ్యాంగం మనకు వీలు కల్పించిందనమాట. ఇది చాలా తక్కువ ఫీజు తీసుకుంటున్నారండి, నామినేషన్ ఫీజు అనమాట. అది ఎమ్మెల్యే నియోజకవర్గానికి అయితే 10,000, ఎస్సీలకు అయితే 5,000, అట్లాగే ఎంపీ నియోజకవర్గానికి అయితే ఓసీలకు అయితే 25,000, ఎస్సీ ఎస్టీలకు అయితే 12,500 అనమాట. కాబట్టి ఇంత తక్కువ అమౌంట్లో మీ యొక్క నాయకత్వ లక్షణాలు మెరుగుపరచుకోవడానికి, మీకు పబ్లిక్ కాంటాక్ట్స్, మీ యొక్క పబ్లిక్ కాంటాక్ట్స్ డెవలప్ చేసుకోవడానికి చాలా మంచి అవకాశం అండి. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత కానీ ఈ ఎలక్షన్స్ రావు కాబట్టి మీరు ఏమాత్రం నాయకత్వ లక్షణాలు ఉన్నా కూడా ఆ పార్టీ వాళ్ళు ఏమంటారు, ఈ పార్టీ వాళ్ళు ఏమంటారని భయపడకుండా మీరు ముందుకు రండి. మేము చాలామందిని రమ్మని ఆహ్వానించాము. ఎందుకంటే ఇప్పుడు ప్రధాన రాజకీయ పార్టీల్లో కనుక నిలబడాలి, అది టికెట్ తెచ్చుకోవాలంటే కొన్ని కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తున్నది. అదే మళ్ళీ వాళ్ళు అంత సంపాదించాలంటే అవినీతి చేయక తప్పదనమాట. అదే కనుక మనం స్వతంత్ర అభ్యర్థులను గెలిపించుకుంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసేదైతే మా నిర్మాత గారు అయితే ఇప్పటికి మహా అయితే 30,000 ఇన్వెస్ట్ చేసి ఉంటారు. ప్రచారానికి మహా అయితే ఇంకో 20-30,000 ఇచ్చేస్తారన్నమాట. ఇప్పుడు అంతా కూడా డిజిటల్ యుగం కదండి. కాబట్టి అతి తక్కువ ఖర్చులో మనలో నాయకత్వ లక్షణాలని నిరూపించుకోవటానికి మనకు ఇది ఒక అవకాశం అనమాట. ఒకవేళ స్వతంత్ర అభ్యర్థికి గెలిస్తే అతను కూడా రాష్ట్ర దేశ అభివృద్ధిలో తన వంతు సహాయ సహకారాలు అందించవచ్చు. మొత్తానికి మేము చివరిగా చెప్పేది ఏంటంటే
మీలో కనుక ఏమాత్రము నాయకత్వ లక్షణాలు ఉన్నా కూడా ఈ ఇప్పుడు జరిగే ఎలక్షన్స్కి మీరు స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేయండి. ఎలక్షన్ అథారిటీస్ వారు చాలా కోఆపరేట్ చేస్తున్నారనమాట. మీ సమీప ఆర్డీఓ ఆఫీస్కి కానీ కలెక్టర్ ఆఫీస్కి కానీ వెళ్తే మిగతా వివరాలు తెలియజేస్తారు. మా నిర్మాత గారి నామినేషన్ వ్యాలిడ్ అయిన తర్వాత ఆవిడ మా ఛానల్ ముందుకు వచ్చి తమ యొక్క ప్రచార పర్వాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. కాబట్టి నామినేషన్ ప్రక్రియలో సహకరించిన మిత్రులకి, అట్లాగే నామినేషన్ వేసేటప్పుడు కొత్త అభ్యర్థికి కూడా ప్రోత్సాహకరంగా వాళ్ళకి గౌరవప్రదంగా రిసీవ్ చేసుకున్న ఎలక్షన్ అథారిటీస్ వారికి మా నిర్మాత గారు శ్రీమతి ఆదిపూడి గాయత్రి గారు ధన్యవాదాలు తెలుపుతున్నారు. మా ఛానల్ అయితే మహిళలకి ముందు ప్రాధాన్యత ఇస్తున్నది. ఏ పార్టీ వారైనా కూడా మహిళలకి మేము ప్రచారం చేస్తామన్నమాట. మమ్మల్ని కనుక అప్రోచ్ అయితే, ఎందుకంటే మహిళలు కనుక రాజకీయాల్లోకి వస్తే ముఖ్యంగా గొడవలు తగ్గుతాయండి. కొట్టుకోవటాలు, తిట్టుకోవటాలు, నరుక్కోవటాలు చాలా వరకు అంటే అక్కడ జరగచ్చు. కానీ మహిళల్లో ఏంటంటే సున్నితత్వం ఉంటుందన్నమాట. మహిళా అభ్యర్థులందరికీ కూడా మా ఛానల్లో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటానండి.